పేరండి? నా పేరు పెద్దన్న. ఎక్కడొచ్చారు? కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం. ఓకే. కుప్పం కాన్స్టిట్యూన్సీ చంద్రబాబు నాయుడు కంచుకోట అంటారు కానీ కంచుకోట ఏం లేదండి. అక్కడ చంద్రబాబు నాయుడు నార్వాలపల్లిలో ఉండాల్సిందే కానీ కుప్పంకు తరిమి కొట్టే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు తప్పుడు కూతురు కూసుకొనేసి కుప్పంలో కూడా ఈరోజు మున్సిపాలిటీ కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా ఈరోజు వైసీపీ గెలిచినది. ఇక్కడ ఈరోజు పెద్ద ఎలక్షన్లో కూడా ఈరోజు ఊపు భరత్ గారు అంటే అక్కడ ఒక కుప్పము ముద్దుబిడ్డలకు అయినాడు భరత్ గారు. మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మా మిథున్ రెడ్డి గారు కానీ, మా ఎంపీ రెడ్డప్పన్న గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రతి నెల వచ్చి మాకు తెలిపిస్తున్నారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కూడా మన శాంతిపురం మండలంలోనే ఒక మా మఠం పంచాయతీ అనేసి అక్కడ కూడా పెట్టినారు. అక్కడ జనం వచ్చింది చూస్తే లోకల్ జనమే కానీ బయట వాళ్ళు ఒకరోలా. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే బయట వాళ్ళంతా తోసుకొచ్చి అక్కడ హంగామా చేస్తాడు. మేము అట్లా లేదు, జగన్మోహన్ రెడ్డి అట్లా లేదు. అక్కడ నాయకులు కూడా ఊపుగా ఉన్నాము. 2024లో ఎట్లా బుద్ధి చెప్తామనేది వాళ్ళు అనుకోవచ్చును, గెలుస్తాము అది ఇది అనేసి. అందరి కాలు నీళ్ళు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చెరువులు కూడా నిండినాయి. ఇక్కడ వీళ్ళు వచ్చి అబద్ధంగా పోయి వాళ్ళు టీడీపీలు వాళ్ళు తిని బాగా చంద్రబాబు నాయుడు దగ్గర మోసంగా తిని వాళ్ళకి ఇప్పుడు కడుపుకు సాలం దానికి ఈరోజు వాళ్ళు కాలువలో కూర్చొనేసి అబద్ధాలు చెప్పేసి వాళ్ళు ఏమి కానీ నీళ్ళు రాలేదంటారు. నిజంగా చెప్పాలంటే నేను కూడా ఒక ప్రెస్ మీటింగ్ ఇచ్చి అక్కడ వీడియోలో కూడా మాట్లాడి నీళ్ళు ఫుల్ చెరువులంతా నిండినాయి, నీళ్ళు వస్తూ ఉన్నాయి. అబద్ధాలు చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రమే తెలుసును. అబద్ధాలు చెప్తారు, పసుపు కుంకుమంటాడు, ఏమర్చేది జనాలు ఏమర్చేది చంద్రబాబుని అందరికీ తెలుసును. అయినా ఆయన 2 పొత్తులు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఆయన ఇంకొకరు 4 పొత్తులు పెట్టుకొస్తే కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఓడేది గ్యారంటీ. ప్రతి ఒక్కరు కూడా ఒక చీటు కూడా రాకుండా జీరో అయ్యేది గ్యారంటీ. 2024 వాళ్ళకి బుద్ధి చెప్తాం జనాలు కూడా, ప్రజలు కూడా. ఈరోజు ప్రతి పేద కుటుంబానికి కూడా అన్నం తింటున్నారంటే అదే జగన్మోహన్ రెడ్డి బిచ్చమది వాస్తవంగా చెప్పాలంటే. అట్లా వ్యక్తికి మనం ఓటు వేయకపోతే మనకి ఎంత పాపాలు జరుగుతాయని కూడా జనాలు కూడా తెలిసినది. ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేస్తారు, గెలిపిస్తాము. మా భరత్ని కూడా కుప్పంలో ఓడగొట్టి భరత్ గారిని గెలిపించి చంద్రబాబుని ఓడగొట్టి ఇంటికి తరపించేసి పంపిస్తాము. అదే కరోనా టైంలో కూడా అంత అక్కడ ఎంత జనం చచ్చిపోయిన, రాష్ట్రంలో ఎంత జనం చచ్చిపోయి మీకు కూడా తెలిసింది, మీడియా మిత్రులకు కూడా తెలిసింది. ఆ రోజు వాళ్ళు కొడుకు కానీ ఆయన కానీ పాలసీలో కూర్చొని జమ్మని బిడ్డలు తాట్లాడుకొని వాని కొడుకేమి రక్తం లేదా, ఒళ్ళు లేదా, వచ్చి కాపాడచ్చు కదా జనాలకు వచ్చా. అదే మన కుప్పము భరత్ గారు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో సహా ఇంట్లో ఉంచుకొని ఇంటిలేటర్ అయితే ఏమి కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ పెట్టి ప్రతి ఒక్కరిని కాపాడిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి భరత్ గారు, మా పెద్దరెడ్డి గారు. రాబోయే ఎన్నికల్లో నేను 1,00,000 ఓట్ల మెజారిటీతో కుప్పం నుండి గెలుస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. దాని గురించి అన్న అంత కళ్ళలు కనాల్సింది అన్న, తప్పది. అంత 1,00,000 కాదు, 0 అయిపోతారు లాస్ట్లో. మాకు 14 నుంచి 24 ఓట్లు, 20,000 ఓట్లు మెజారిటీలు మేము గెలుస్తాం. మేము 1,00,000 కనుకోవచ్చు. 1,00,000 అనేది 0 అయిపోతారు. వాళ్ళు రాదు, ఊరికి అబద్ధాలు చెప్పుకుంటారన్న. వాళ్ళు ఊరికి జనాలు మొబ్బు పడితే వాళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 మందిని రాష్ట్రంకు పూర్తి దింపినారన్న, సంబళాలు ఇచ్చి జీతాలు ఇచ్చి ఒక పెట్టే టీ కొట్టల దగ్గర ఆడాడిపోయేది. వాళ్ళు ఏం చేసేది పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు, చంద్రబాబు గెలుస్తాడు అని చెప్పుకొని వాళ్ళు అదే కథ. దొంగలు పెట్టినారు 1,00,000 జనాలను ప్రతి టీ కొట్టే దగ్గర. వాళ్ళు చెప్పున ఏం చేసినా కుప్పం జనాలు తరిమి కొడతాము గ్యారంటీగా. మీరు చూసుకోండి, 2024లో తరిమి కొట్టలేదంటే ఆ రోజు మీరు మళ్ళీ కూడా వీడియోలో మాట్లాడారు. భరత్ గెలిస్తే నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. దాని గురించి అన్న, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కళ్ళ కనాల్సిందే. రాడు, వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయినాడు, ఆయన ఏం చేయగలుగుతాడు ఇంకా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది గ్యారంటీ, మినిస్టర్ పదవి ఇచ్చేది గ్యారంటీ, భరత్ గారు క్యాబినెట్లో కూర్చున్నది గ్యారంటీ అన్న, మా పెద్దరెడ్డి ఆశీర్వాదంలో. వాస్తవంగా ఆయన కళ్ళ కనొచ్చు, వయసు అయిపోయింది అన్న. ముసలోళ్ళకి అంత పోయి రాజకీయం ఎందుకు కావాలన్న, ఇంకా అయిపోయింది ఆయనక సర్వీస్ అయిపోయింది. సర్వీస్ తర్వాత ఇంకా లేదు. ఇంకా 14 ఏళ్ళుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏం చేయలేదు, కానీ 5 ఏళ్ళుగా సీఎం వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు కదా. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అన్న? కుప్పము ఈరోజు మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, ఒక డివిజన్ అంటే ఒక మన జమీన్లకు ఒక తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం చేసి ఆర్ఎంఏకి రోడ్లు వేసేసి గవర్నమెంట్ రోడ్లు వేసేసి సెంట్రల్ రోడ్లు నేను రోడ్ల పొరలు ఇచ్చిన అది అంటారు అన్న. సెంట్రల్ ఫండ్ అది అంతా ఆయనది ఏం కాదు, ఆయన నుంచి తెచ్చేసింది ఏంలే. దోసుకొని ఒక మనోహర్ అనే వ్యక్తికి ఈరోజు ఎన్ని కోట్లు ఆస్తుంది వాడు యా ఊరని కూడా తెలియదు. ఈరోజు ఆయన కూడా తిరిగిన కోట్లు ఉన్నాయి. ఈరోజు కూడా నేను రాజకీయంలో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తాను కాబట్టి 5 ఏళ్ళ నుంచి ఈరోజు మేము జీరోలో ఉన్నాం. నాయకులంతా మాకు బుద్ధి నేర్పించిన జగన్మోహన్ రెడ్డి. అట్లా వాళ్ళేమే తినేది, యామార్చేది, లంచాలు అవి చేసేది, దోసుకొని తినే పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ. వాస్తవంగా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి నీతి నిజాతిగా
బెలవత్ కావాలి, జనాలు డెవలప్మెంట్ కావాలనే పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేమందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు మరియు డైరెక్టర్లు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా, కార్యదర్శులు అందరూ కూడా ఈరోజు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వడ్డెర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా వడ్డెర కుల స్థితిగతుల గురించి, రాబోయే రోజుల్లో పార్టీకి మేము చేయాల్సిన సపోర్ట్ గురించి, అదేవిధంగా పార్టీ మాకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఈరోజు పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు మా కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు, ఎమ్మెల్సీ యేసురత్నం గారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ఈ సమావేశంలో కుల స్థితిగతులపైన, మా కులానికి రావాల్సిన డిమాండ్లపైన అంతా కూడా చర్చిస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరూ కూడా జరిగిన మంచి గురించి, పథకాల గురించి కూడా ఈరోజు ఈ సమావేశంలో డిస్కస్ చేయడానికి మేమందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చి ఉన్నాం. టీడీపీ, జనసేన, వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ చేయలేదని ఆరోపిస్తున్నాయి. దాని గురించి మీరు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకటి గమనిస్తే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ ఆ పార్టీలకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉండవు. ఊరికే వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప వేరే ఏమీ లేదని తెలియజేస్తున్నా. బీసీలకి ఏమి చేయలేదని చెప్తుంది వైసీపీ, ఏం చేయలేదు అని చెప్పి బీసీలకి టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించినట్లయితే దాదాపు ఎన్నో కార్పొరేషన్లు చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ వివిధ రకాలుగా ఎన్నో విధంగా కూడా బీసీలకు మంత్రివర్గంలో కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదే మున్సిపాలిటీల్లో కానీ, మేయర్లుగా కానీ, జడ్పీ చైర్మన్లుగా కానీ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు ఇన్ని అవకాశాలు ఇచ్చినట్టు ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాష్ట్రంలో మొత్తం 56% బీసీలు ఉన్నారు. బీసీలు మొత్తం టీడీపీకే సపోర్ట్ అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ కూడా జగనన్న వెంటే ఉన్నారు. బీసీలకు ఏదైనా మంచి జరిగిందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే అని తెలియజేస్తున్నాను. బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ ఉంటారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అది పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి పూర్తి మద్దతు ఉంది. బీసీలు అందరూ కూడా జగనన్న వెంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారు. అది జీర్ణించుకోలేక ఎలాగైనా బీసీలను ఆకట్టుకోవాలని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ బీసీలు ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ వెళ్ళే అవకాశాలు ఎట్టు పరిస్థితులు లేనే లేవని తెలియజేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో వస్తున్నాయి కాబట్టి టీడీపీని ఎదుర్కొంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగనన్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఖచ్చితంగా అందరూ జగనన్న వెంటే ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారు కదా, జగన్ ఓటమి ఖాయం 2024 ఎన్నికలు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దాని గురించి ప్రశాంత్ కిషోర్ గారికి పూర్తిగా తెలుసు, పక్కా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. ఆయన టీం అంతా కూడా ఇప్పటికి కూడా జగనన్నతోనే ఉంది, ప్రభుత్వంతోనే ఉంది, పనిచేస్తూ ఉంది. ఆయన అంతో ఎంతో డబ్బులు కాసిపడి తెలుగుదేశం వాళ్ళ ఇంటికి పోయి కలిశాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన చెబుతున్నదంతా అవాస్తవం.